నమస్తే, వెల్కమ్ టు వెనెలా న్యూస్ టీవీ. నేను ఉద్దండం చంద్రశేఖర్. కాలం కలిసి రాకపోతే పామే తాడై కరుస్తుంది. అవును, ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా నంబర్ 3గా ట్రబుల్ షూటర్గా రాయలసీమను శాసించిన ఆ నేతకు ఇప్పుడు చుక్కలు ఎలా ఉంటాయో 3Dలో కనబడుతున్నాయి. మొన్నటి వరకు వైనాడ్ కుప్పం అంటూ చంద్రబాబుకే ఎసరు పెట్టిన ఆ నేతకు ఇప్పుడు గెలిచిన సీటు కిందకే నీళ్లొస్తున్నాయి. గత 5 ఏళ్లలో చేసిన పాపాలకు కేవలం 2 నెలల్లోనే మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. వెన్నంటి ఉన్న బలగమంతా కరిగిపోతుంటే ఓవైపు కేసులు, మరోవైపు అస్తిత్వాన్ని కాపాడుకోలేక పడరాని పార్ట్లు. రాయలసీమ పెద్ద ఆయనకు వచ్చిన పెద్ద కష్టాలపై వెనెలా న్యూస్ టీవీ స్పెషల్ రిపోర్ట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు. రాయలసీమలో పెద్దాయనగా పేరున్న నేత. వైసీపీ ప్రభుత్వాన్ని, పార్టీని నడిపిస్తున్న ఆ నలుగురిలో 3వ వ్యక్తిగా ఉన్న నేత. పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యంగా అధినేత జగన్కు ఏ కష్టం వచ్చినా ఒక పిల్లర్గా నిలబడే శక్తి ఉన్న నేత. రాయలసీమ ప్రాంతాన్ని 5 ఏళ్ల పాటు ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఎంత వెలుగు వెలిగారో ఇప్పుడు అదే స్థాయిలో కష్టాలు చవిచూస్తున్నారు. అంగబలం, అర్ధబలంతో ఏకంగా చంద్రబాబు సీటుకే ఎసరు పెట్టి వణికించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న చంద్రబాబుకు చెమటలు పట్టించి మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకునేలా చేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా అన్ని నియోజకవర్గాల్లో నేతల్ని సమన్వయం చేసుకుంటూ వైసీపీకి సగం బలంగా ఉన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు ఆ బలగం లేకుండా పోతోంది. కూటమి భారీ విజయం తర్వాత టీడీపీకి మొదటి టార్గెట్గా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనిపించారు. ఆ రోజు ఆయన చేసిన పనులకు మరో విధంగా ప్రతిఫలం దక్కుతోంది. అధికార బలం ఎలా ఉంటుందో ఆయనకు రుచి చూపిస్తున్నారు. ఇసుక, ఎర్రచందనం, అక్రమ రవాణా దగ్గర నుంచి అన్నింట్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. అందుకు తగిన విధంగా ప్రభుత్వ చర్యలు కూడా మొదలయ్యాయి. పలు రకాల స్కాముల్లో పెద్దిరెడ్డి పాత్ర ఉందంటూ వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇలా వరుస దెబ్బలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకప్పుడు పొంగనూరు వైపు చంద్రబాబును రానివ్వకుండా చేశారన్న విమర్శలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు సొంత ప్రాంతంలోనే మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ముందుగా ఆయనకు అండగా నిలబడ్డ వారందరూ పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జెడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. పెద్దిరెడ్డి అడ్డా అయిన పులిచెర్లలో వైసీపీ నాయకులు సామూహిక రాజీనామాలు చేశారు. జెడ్పీటీసీ, సర్పంచ్లు, వైస్ ఎంపీపీలు ఒకేసారి రాజీనామాలు చేయడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరు మున్సిపాలిటీ చైర్మన్తో సహా 13 మంది కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. పైగా వెళ్తున్న వారంతా పెద్దిరెడ్డిపై పరోక్ష విమర్శలు కూడా చేస్తున్నారు. మమ్మల్ని నమ్ముకుని ఇంతకాలం మా వెంట నిలిచిన వైసీపీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న సమయంలో పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే ఆ పార్టీ తీరుతో విసిగిపోయి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఇక్కడ మరో విశేషం. ఇవి చాలవన్నట్టు జగన్పై ఎక్కుపెడుతున్న బాణాలు పెద్దిరెడ్డికి కూడా తగులుతున్నాయి. పైగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి బలమున్న ప్రాంతంలో వైసీపీ శ్రేణులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో మరో బిగ్ షాక్ తగిలింది. అయితే ఈసారి టీడీపీ నుంచి రాయి మీద పడలేదు. ఇన్ని రోజులు పెద్దిరెడ్డిపై పోరాటం చేస్తున్న బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ఊహించని దెబ్బ అని చెప్పాలి. అసలు ఈ దెబ్బ మామూలుగా లేదని చెప్పాలి. ఏకంగా ఆయన ఎమ్మెల్యే పీఠాన్ని కూడా కదిలించే స్థితిలో ఉంది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపని ఆస్తులను లెక్కకట్టి పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన భార్యకు సంబంధించిన 142 స్థిరాస్తులను పేర్కొనలేదనడంతో ఆ వాదనను ధృవీకరిస్తూ ఆ ఆస్తుల వివరాలతో అఫిడవిట్ వేయాలని పిటిషనర్కు కోర్టు సూచించింది. అలాగే పోలింగ్లో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి పేరును పిటిషన్లో ప్రతివాదులు జాబితాలో చేర్చాలని పిటిషనర్కు సూచించింది. ఈ పిటిషన్పై విచారణ ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది.
పెద్దిరెడ్డిని అనర్హుడిగా చేయాలంటే కావాల్సిన అన్ని రకాల ఆధారాలు సేకరించి పెద్దిరెడ్డి తప్పించుకునే మరో దారి లేకుండా చేసి కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలైనా సీరియస్గా తీసుకోని హైకోర్టు ఈ పిటిషన్లో మాత్రం విషయం ఉండడంతో విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులిచ్చి ఇంప్లీడ్ కూడా ఆదేశించింది. అయితే దీని నుంచి బయటపడేందుకు పెద్దిరెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మదనపల్లి సబ్ కలెక్టరేట్లోని రికార్డులు తగలబడిపోవడం కూడా పెద్దిరెడ్డికి చుట్టుకుంది. ఇలా అన్ని పరిణామాలు చూస్తే అధికారం ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని విధంగా కష్టాలు చవిచూడాల్సి వస్తుంది. హైకోర్టులో రామచంద్ర యాదవ్ గెలిస్తే పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే సీటు కూడా పోయే అవకాశం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే సినిమా ఈ రేంజ్లో ఉంటే ఇక 5 ఏళ్లలో ఇంకా ఏం జరుగుతాయోనన్న ఆందోళన పెద్దిరెడ్డి వర్గీయాల్లో నెలకొంది. కానీ రాయలసీమ పెద్దాయన మాత్రం ఏమాత్రం భయపడకుండా పైకి గంభీరంగా కనిపిస్తున్నారు.